జైలు గేటు బయటికి వచ్చాడు రమేష్. ఆకాశం స్వేచ్ఛగా కనిపించింది. కానీ మనసుకు మాత్రం ఇంకా గోడలే. నిజం బయటపడింది అని కాగితం మీద రాసిన మనుషుల మనస్సులో మాత్రం అతని పేరు మర్డర్ ఖైదీగానే ముద్రైంది. పని అడిగాడు. మంచి జీవితమే కావాలి సార్ అన్నాడు. నీ చేతుల మీద రక్తం ఉంది అని గుమస్తా నేరుగా తలుపు మూసేశాడు. చిన్న హోటల్లో ప్లేట్లు తోమడానికి పోయాడు. కస్టమర్లు అతన్ని చూసి ఇతడే ఆ హంతకుడు కదా అంటూ వెనక్కి లేచి వెళ్ళిపోయారు. నిజం బయటకొచ్చిన నమ్మకం మాత్రం బయటికి రాలేదు. రోజులు గడుస్తున్నాయి. పొట్టలో ఆహారం లేక పరుగులేసేది. హంతకుడి దగ్గర తినొద్దు, అతడికి పని ఇవ్వొద్దు అని గుసగుసలాడేవారు. రాత్రి రోడ్డు పక్కన కూర్చున్న రమేష్ ఒక మాట మాత్రమే అన్నాడు. న్యాయం ఆలస్యమైతే మానవత్వం కూడా చనిపోతుందనే సాక్ష్యం నేనే. అతని నిర్దోషిత్వాన్ని చట్టం గుర్తించింది. కానీ అతని జీవితం గుర్తించకుండా సమాజమే శిక్షను కొనసాగించింది. అతను జైలు నుంచి బయటపడ్డాడు. కానీ ప్రపంచం అతనికి కొత్త జైలే ఇచ్చింది.